హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. నా పేరు వెంకట్ ప్రవీణ్ కుమార్ ఆలపాటి, సదర్న్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్. గత 1 ½ నుంచి 2 మంత్స్ నుంచి ఈడబ్ల్యూసీఎల్ మా అడ్వర్టైజింగ్ ఏజెన్సీ శ్రీచరణ కమ్యూనికేషన్స్ మాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అండ్ ఒక 3 వీక్స్ నుంచి ఈడబ్ల్యూసీఎల్ ఆర్గనైజర్స్ వాళ్ళతో వాళ్ళు మన ఆఫీస్‌కొచ్చారు. మొత్తము ఎక్స్‌ప్లెయిన్ చేశారు ఎట్లా ఏంటనేది. ఇది దేశంలోనే ఫస్ట్ టైమ్ అన్నట్టుగా మాకు అనిపించిందంటే చెప్పినట్టుగా ఒక గర్ల్స్ ఇంతమంది గర్ల్స్‌ని ఒక స్టేజ్ తీసుకొచ్చి ఆడించడము. అండ్ వాళ్ళ నేను మధ్య మధ్యలో నేను వీళ్ళు ఆన్‌లైన్‌లో చూసానండి. పిల్లలు చాలా బాగా ఆడుతున్నారు. చాలా బాగా ప్రాక్టీస్ చేశారు. 16 టీములు ఎంత తక్కువ సమయంలో ఆడటం అనేది రియల్లీ గ్రేటు. అది ఇది దిస్ ఈస్ లైక్ 24 అవర్స్ ఎగ్జామినేషన్ లాగా. అండ్ ఇవాళ ఫైనల్స్‌లో కూడా చాలా బాగా ఆడారు. అండ్ వీళ్ళతో మేము స్పాన్సర్స్ చేసి అసోసియేట్ అవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉందండి. అండ్ ఈ టీమ్స్ అందరిని కూడా నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకెళ్ళే ఉద్దేశం అంటే వీళ్ళ మెయిన్ ఉద్దేశము ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకెళ్ళాలి. ఎన్నో దేశాలతో ఆడించాలి. అండ్ ఇంకా దీనివల్ల ఏంటంటే మన ఇండియా పేరు ఇంకా చాలా బాగా వినిపిస్తుంది. ఈ స్పోర్ట్స్‌లో కూడా చాలా బాగా చేస్తారండి. వీళ్ళు ముందు ముందు కూడా ఇంకా ఇట్లా సక్సెస్‌ఫుల్ కార్యక్రమాలు చేయాలండి. మా సైడ్ నుంచి ఆల్ ది బెస్ట్ అండి. థాంక్స్ అండ్ పిల్లలందరూ కూడా గాడ్ బ్లెస్ అండి. ఓకే సార్. ఫస్ట్ స్టెప్పు ఈడబ్ల్యూసీఎల్‌తో మీరు పరిచయం ఎలా జరిగింది సార్? మా యాడ్ ఏజెన్సీ శ్రీనివాస్ గుప్తా గారు మాకు శ్రీచరణ కమ్యూనికేషన్స్ వాళ్ళు మాకు ఫస్ట్ చెప్పడం జరిగిందండి. ఇలా ఇలా చేస్తే చాలా బాగుంటుందని. ఆ రకంగా మేము దాని తర్వాత ఆర్గనైజర్స్ మన ఆఫీస్‌కొచ్చారు. ద దానివల్ల అంటే వాళ్ళ ఆర్గనైజర్స్‌లో అంటే ఇదేదో జస్ట్ కేవలం స్పాన్సరింగ్ అమౌంట్ అది కాదు. వాళ్ళల్లో ఉన్న ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ టువర్డ్స్ ఇది ముందుకు తీసుకెళ్దామని అంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ స్టార్ట్ చేశారని మాకు అర్థమవుతుందండి అది. సో, ఆ రకంగా మాకు ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందండి అది. ఓకే సార్. ఇప్పుడు 16 టీమ్‌లు ఆడుతున్నాయి సార్ మొత్తానికి. దీంట్లో మీకు పిల్లలు ఆట తీరు ఎలా అనిపించింది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళేదో ఈ ఈ మధ్య ఏదో స్టార్ట్ చేసినట్టు కాదండి. ఎన్నో ఇయర్స్ నుంచి పిల్లలు ఆడుతున్నారు. సో, వాళ్ళకిది ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ అండి ఇది. ఈడబ్ల్యూసీఎల్ ఫస్ట్ టైమ్ హైదరాబాద్‌లో ఆడటము అండ్ ఈ ఆహ్, తెలంగాణ ప్రాంతం నుంచి పిల్లలు ఆడటం అనేది రియల్లీ గ్రేట్ అండి. ఇది మంచి ప్లాట్‌ఫార్ము. ఇంకా ముందు ముందు మరి ఎన్నెన్ని స్టేట్స్‌లో ఆడతారో తెలీదు. ఫస్ట్ ఫస్ట్ టైమ్ ఇక్కడ తెలంగాణ పిల్లలతో ఆడించడం చాలా బాగుందండి. ఓకే సార్. ఇప్పుడు ప్లాట్‌ఫార్మ్ ఈడబ్ల్యూసీఎల్ చాలా బావుంది. దానికి పాటు మీరు కూడా తోడయ్యారు. సదరన్ ట్రావెల్స్ కూడా తోడయింది. ఈడబ్ల్యూసీఎల్ వల్ల పిల్లల భవిష్యత్తు ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారండి? అంటే నేను కంప్లీట్ అంత ఎక్స్‌పర్ట్ కాదు. అట్ ది సేమ్ టైమ్ నేను ఊహించేదేంటంటే, ఇవాళ తెలంగాణలో ఆడించారు. రేపు ఇతర స్టేట్స్‌లో ఆడిస్తారు. రేపు నార్త్ ఇండియాలో ఆడిస్తారు. దీనివల్ల ఏంటంటే త్రూఅవుట్ ఇండియా త్రూఅవుట్ ఇండియా ఆడిస్తారు. ఔట్ ఆఫ్ ఇండియా ఆడిస్తారు. దీనివల్ల ఫుల్ సపోర్ట్ వస్తుందండి అది. ఈడబ్ల్యూసీఎల్‌కి చాలామంది ముందుకొస్తారు. సో, దీనివల్ల ఏంటంటే వీళ్ళు ఇంకా బాగా చాలా క్వాలిటేటివ్‌గా ఆడిస్తారండి తప్పకుండగా. ఓకే సార్. ఇప్పుడు ప్రెజెంట్ సదరన్ ట్రావెల్స్ ఎలా నడుస్తుంది? ఫ్యూచర్‌లో వచ్చే ఇంకా మంచి ఏమైనా ఆఫర్స్ ఏమైనా ఉంటాయా దీంట్లో? యాహ్! బయట టూర్స్ బట్ సదర్న్ ట్రావెల్స్ చాలా బాగుందండి. మా దగ్గర వి హావ్ మెనీ బ్రాంచెస్‌లో ఉన్నాయండి. బట్ డిఫరెంట్ స్టేట్స్‌లో మా బ్రాంచెస్ ఉన్నాయండి. ప్లస్ మా హోటల్స్ ఢిల్లీలో, జైపూర్, విజయవాడ అండ్ వారణాసి టెంపుల్ లోపలే ఉందండి. ఇవన్నీ కూడా చాలా బాగుందండి. టూరిజం అనేది చాలా బాగుందండి. దేశ విదేశాలు అంటే చాలామంది టూర్స్ ఎళ్తున్నారు. అండ్ మా ద్వారా ఏంటంటే కంప్లీట్ సేఫ్టీ అండి ఇది. మీకు ఇప్పుడు ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి కాదంటలేదు. కాకపోతే ఇక్కడ వన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. మీకు ఫ్లైట్ టికెట్స్ నుంచి ఇక్కడ ఇంటర్నల్ ట్రాన్స్‌పోర్ట్ గానీ, అకామిడేషన్స్ గానీ, ఇన్సూరెన్స్ గానీ, ఇవి ఫుడ్ అరేంజ్‌మెంట్స్ గానీ, ఒకసారి మా దగ్గర బుక్ చేసేసుకుంటే చాలా ఈజీ అవుద్ది. ఏ కారణం చేతన మనం మీ ఇంట్లో శుభకార్యం జరిగింది. కొంచెం మనం ఏదన్నా పోస్ట్‌పోన్ చేయాలి. అదే ఆన్‌లైన్ అనేది ఒక్కోటి మీరు మీరు మార్చుకుంటూ ఎళ్ళాలి. అక్కడ సరిగ్గా ఆన్‌లైను ఇట్ టేక్స్ టైమ్. వేరేస్ మాకు వన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఒకసారి ఫోన్ చేస్తే ఇన్ కేస్ ఆఫ్ అలా కూడా హెల్ప్ చేస్తాం. ప్లస్ 24/7 టూర్‌లో మా సపోర్ట్ ఉంటుందండి ఇది. అండ్ ప్లస్ దీనివల్ల ఏంటంటే ఆహ్, టూరిస్ట్‌లకి ఏ రకమైన అసౌకర్యం కలవకుండా లేకుండగా మేము చూసుకుంటామండి అది. థాంక్ యూ సార్. థాంక్ యూ అండి.